పోలీసు వాళ్ళు ఫోటోలు తీస్తున్నారు. ఎందరు వచ్చిండ్రు, ఏం మాట్లాడుతున్నారు, మీడియా ఎందరు ఉన్నారు. ఇంతకుముందు ప్రభుత్వాలు ఎన్నడూ పోలీసు వాళ్ళకి వేరే పనులు లేవా? మంచి మంచి పనులు వేరే పనులు ఇచ్చిపెట్టుకొని దీనికి ఈడికొచ్చి ఏం చేస్తున్నారండి? మీ ఎమ్మెల్యే ఈ మధ్య బాగా తలకెక్కిందట. ఎమ్మెల్యేకి బీసీలు, ఎస్సీలు, మహిళలు ఏం చూడకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారట. సరే, ఈ నుంచి ఆడికి పోతే అక్కడ మాట్లాడతాం మీడియా మిత్రులకు ఆ విషయము. సో అటువంటి వాళ్ళని కంట్రోల్ పెట్టాలి పోలీస్ డిపార్ట్మెంట్. మా దగ్గరకు వచ్చి కాషాయ కార్యకర్తల దగ్గర ఏముంటుందండి, మేము డిసిప్లిన్గానే ఉంటాం. నిన్న నాకు ఒక చాలా దురదృష్టమైన సమాచారం అందింది. జగిత్యాల ప్రాంతంలో రైతు గత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఆయనకి రావాల్సిన 9 ఎకరాల దాకా ఆయన పొలం పోతే ల్యాండ్ అక్విజిషన్ గురైతే ఇవాళటి వరకు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఇప్పించటంలో విఫలమై సుమారు 20 లక్షలు ఇప్పించటంలో విఫలమై ఆయన ఇద్దరు కూతుర్లని, చిన్న పిల్లలని తీసుకొని ఆత్మహత్య చేసుకోవటం, దీనికంటే పెద్ద విషాదం ఏమి ఉండదండి. ఇంకా పిల్లల్ని చంపుకొని తాను రావటం అంటే ఇటువంటి పాప మొత్తం కూడా కల్వకుట్ల కుటుంబానికే చుట్టుకుంటాం. ఈ ప్రోగ్రాం తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది. ఇవాళ రైతుల పరిస్థితి ఏ రకంగా ఉందో దీన్ని బట్టి ఊహించుకోవచ్చు మనం. ఒక దిక్కేమో ఎస్ఆర్ఎస్పి నుంచి కెనాల్లో ఇవ్వాల్సిన నీళ్లు సమయానికి ఇయ్యక ఇక్కడ పంటలు ఎండిపోతుంటాయి. కానీ ముఖ్యమంత్రి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడి మహారాష్ట్రలోట శ్రీరామ్ సాగర్కి వెళ్ళి ఎత్తిపోతలనే చేసుకుని మహారాష్ట్రకి నీళ్ళు తీసుకుపోవచ్చట. ఈ మొనగాడు దేవుడు, ఈయన గోదావరి ఒట్టించినోడు ఈయననే. ఇక ఇష్టం ఉన్నట్టు దానం చేస్తున్నాడు నీళ్ళకి. ఎత్తిపోతలు చేసుకున్నట్టు తీసుకుపోతారట. తీసుకుపోండి, ఎవరైతే రండి మాతో అగ్రిమెంట్ చేసుకుని నీళ్ళు తీసుకుపోరు అనమాట. ఇక్కడ జగిత్యాల్లో మాతా శిశు కేంద్రం గత కొద్ది కాలంలో 8 నుంచి 10 మహిళల ప్రాణాలు కోల్పోయినాం. కనీస హైజీన్ మెయింటైన్ చేయకుండా ఇవాళ ప్రాణాలను తీసే పరిస్థితిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 1600 మంది నర్సుల ఉద్యోగాల నుంచి తీసేస్తే 800 మందిని రిక్రూట్ చేయడం జరిగింది. అది కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద. వాళ్ళే కూడా ఎప్పుడు పోతే పర్మనెంట్ కాదు. 1300 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఖాళీలు ఉన్నాయి. పెద్ద పెద్ద గవర్నమెంట్ దవాఖానాలల్లో 80% డాక్టర్లు లేరు. ఉన్న దగ్గరనేమో డబ్బులు లేకుండా, మెయింటెనెన్స్ కి డబ్బులు లేకుండా సి సెక్షన్లు అయితే కనీస హైజీన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా సర్జరీలు చేసి ఇన్ఫెక్షన్లకు పాలై ప్రాణాలు పోతున్న పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. జగిత్యాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అదే పని ఉన్నది. అటు వరంగల్ పోతే ఎలుకలు కొట్టి ఒక పేషెంట్ చచ్చిపోతాడు. మన పిల్లలకి స్కూళ్ళల్లో, కాలేజీలల్లో పిల్లలకి పురుగు పడ్డ భోజనాలు పెడతా ఉన్నారు. ఒక్క స్కూల్కి మరమ్మతు చేసిన దాఖలాలు లేవు. వేల కోట్ల రూపాయలు సమగ్ర శిక్షా అభియాన్ కింద వచ్చిన ఇతర ఎడ్యుకేషన్ స్కీమ్స్ కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని కూడా రాష్ట్ర వాటా ఇవ్వకుండా ఇవి మరలిపోయిన దాఖలాలు కేవలం దేశం మొత్తంలో తెలంగాణలో ఉన్నాయి. ఇవాళ విద్య, వైద్యం టోటల్ గా కల్వకుట్ల కుటుంబానికి కళ్ళకు కనబడతలేవు.
దళిత బంధు పరిస్థితికి వస్తే ఈయన దేశవ్యాప్తంగా దళిత బంధు ఇస్తానని తిరుగుతున్నాడు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని. ఇక్కడ ఏమి పెట్టిండో చెప్తా మీకు. ఇప్పుడు ఈయన దళిత బంధు ఎప్పుడు పెట్టిండండి? హుజూరాబాద్ ఎన్నికల కంటే ముందు పెట్టిండు. సంవత్సరంన్నర దాటిపోయింది. ఆయనే చెప్పిండు 16 లక్షల కుటుంబాలు ఉంటాయి దళితులై ఈ రాష్ట్రంలో అని. అందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఫస్ట్ ఆయన మాట్లాడి నాకు యాదన్న స్టేజ్ మీదకి వెళ్ళి ఇగో నేను ఇటు పోతే రేపు పొద్దున వరకు మీ అకౌంట్లో పైసలు పడతాయి అన్నాడు. పోయినాక ఆ హుజూరాబాద్కి మాత్రం కేటాయించిండు. కేటాయించిన సొమ్ము కూడా కలెక్టర్ ఫ్రీజ్ చేసిండు. ఇలాంటి వరకు హుజూరాబాద్ లో ఉన్న దళితులకు పైసలు రాలేదు, ఒక్కళ్ళకి రాలేదు. తర్వాత ఇది 10 లక్షలు ఇచ్చుడు అంత తొందరగా అవుతుందా? నియోజకవర్గానికి 100 చొప్పున ఇస్తా అన్నారు. నియోజకవర్గానికి 100 చొప్పున అంటే 119 అంటే 100 నియోజకవర్గాలు వేసుకొని అప్రాక్సిమేట్ గా 10,000 కుటుంబాలు. 16 లక్షలేడా 10,000 ఏడా అంటే 0.6%. ఈయన శాంక్షన్ చేసిండండి, పైసలు ఇయ్యలే, కాగితం మీద శాంక్షన్ చేసిండు. ఈ లెక్కల 60 నుంచి 70 సంవత్సరాలు పడతాయి దళిత బంధు రావాలంటే. 60 నుంచి 70 సంవత్సరాలు. ఇది తెలంగాణ ప్రాంతంలో జగిత్యాల ప్రాంతంలో ఉన్న దళితులు నోట్ చేయాలి. ఇది మీకు దళిత బంధు రావాలంటే కేసీఆర్ పనిచేసే స్పీడ్ లా మీకు 70 సంవత్సరాలు పడుతుంది దళిత బంధు రావాలి. 70,000 పుస్తకాలు చదువుకున్న మునగాడు ఈ రకంగా ఉన్నది అడ్మినిస్ట్రేషన్. ఇలా కరెక్ట్ 2017 ఏప్రిల్ మే మాసాలలో అనుకుంటే రైతులందరినీ పిలిచి 24 లక్షలు కానీ 26 లక్షలు కానీ ఫర్టిలైజర్ యూరియాలు అన్ని ఫ్రీ అన్నాడు. ఇంకా 4 నెలలు 3 నెలలు అయితే 6 సంవత్సరాలు నిండుతాయి. ఇలా కేంద్రం నుంచి 6,500 కోట్లు పెట్టి మన దగ్గర రామగుండంలో 6,500 కోట్లు మొత్తం పైసలు కేంద్రం పెట్టి ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి రైతులు తెలంగాణ రైతులను ఆదుకునే పని కేంద్రం చేస్తుంటే ఈ మహానుభావుడు ఇచ్చిన వాగ్దానాలు పరిస్థితి. మళ్ళా టీఆర్ఎస్ లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరికన్నా రోగం వస్తే తెలంగాణ ప్రాంతంలో పోయి మంత్రులు పోయి ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కితే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 10,000 20,000 ఇస్తారట. ఓళ్ళు మా ప్రశాంత్ రెడ్డి చెప్తున్నాడు. కాళ్ళు మొక్కలనట. బీమారైనోడికి ఇలా చేపించుకుంటానికి 10,000 20,000 రూపాయలు ఇయ్యనీకే కాళ్ళు మొక్కలనట. ఏమవా ఇలా దేశంలో ఆయుష్మాన్ భారత్ పథకం పెట్టిండు నరేంద్ర మోడీ. నువ్వు బీమారైతే 5 లక్షల రూపాయలు నీ ఆ బ్యాంక్ అకౌంట్ లో పడతాయి. హాస్పిటల్ బిల్లు కట్టనీకి 5 లక్షల రూపాయల దాకా నీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ సంవత్సరంలో 5 లక్షలు వాడొచ్చు నీ కుటుంబం. నువ్వోసారి బీమారై 2 లక్షలు వాడుకోవచ్చు. మళ్ళా నీ కొడుకు బీమారైతే మళ్ళా 2-3 లక్షలు వాడుకోవచ్చు. మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళా 5 లక్షలు వాడుకోవచ్చు. అటువంటి పథకం తీసుకొస్తే ఇక్కడ అది మంచిగా లేదు. ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉన్నది అన్నాడు. ఇక్కడ డబల్ బెడ్రూమ్ల కోసం అడుగుతారు, 3 ఎకరాల కోసం అడుగుతారు, అవన్నీ పక్కకు పెట్టరు. కానీ ఆరోగ్యశ్రీ వచ్చిందండి గత 5 సంవత్సరాల్లో ఒక్కళ్ళకన్నా. కోవిడ్ లో అడ్డం పడితే ఆరోగ్యశ్రీ కింద ఒక 50,000 లక్షలు 2 లక్షలు వచ్చినాయండి. కేంద్రంలో 13 కోట్లకు పైన నేను చదివి కూడా 6 నెలలు అవుతున్నది. అప్పటికే 13 కోట్లకి పైన హాస్పిటల్ దాఖలాలు ఉన్నాయి, అడ్మిషన్లు ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ కింద 22-23 కోట్ల దాకా ఇప్పటి వరకు ఆయుష్మాన్ భారత్ కార్డులు గరీబులకు ఇచ్చాడు నరేంద్ర మోడీ. ఈయన 5 లక్షలు ఎగ్గొడుతున్నాడు. 3.5 కోట్ల మహిళలకి ఇల్లు కట్టించుండు ఆవాస్ యోజన కింద. ఇక్కడ ఏమైతున్నదండి? ఇక్కడ ఏమైతున్నది? మొన్న బడ్జెట్ వచ్చింది. బడ్జెట్ వచ్చినాక నన్ను మాట్లాడమన్నారు బడ్జెట్ మీద. వేస్ట్ మాట్లాడి ఉట్టి కాగితాల మీదనే. ఈ హరీష్ రావు
అనేటోడు మొగ పుట్టుగా ఉట్టుంటే దీనికి జవాబు ఇవ్వను. నువ్వే కదనయా ఫైనాన్స్ మినిస్టర్ 2021-22లో 12,000 కోట్ల రూపాయలు కేటాయించారండి. దేనికి? ఫస్ట్ ఏమో ఈ ముసలోడు 2014లో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని మహిళలందరికీ మోసం చేసి వాళ్ళు ఓట్లు వేసుకపోయాడు. 2018లో అగో ఒక ఇల్లు కట్టాలంటే 20 సంవత్సరాల కల పడుతుంది, అది కూడా మేము మామూలు ఇల్లు కడతలేము, పెద్ద పెద్ద ఆరాలు ఉన్న ఇల్లు కడుతున్నాము అని చెప్పి 20 సంవత్సరాల కళ అది మెల్లమెల్ల కడతాము. అయినా మళ్ళా ఓట్లు కావాలి కదా మీ. ఇప్పుడు ఇల్లు కడతానికి లేట్ అయినా మీకు నేను ఓపెన్ ప్లాట్ ఉంటే మీకు 5 నుంచి 6 లక్షల రూపాయలు ఇస్తామని నరికినాక మళ్ళీ మొన్న 2021-22లో హరీష్ రావు ఏం చెప్పినావు నువ్వు? 12,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాము, ఖాళీ ప్లాట్ ఉన్నోళ్ళకి 3 లక్షల రూపాయలు ఇస్తాము. అందులోకి వెళ్ళి 5 నుంచి 6 పోయి 3 అయింది, 3 ఇస్తాము అని చెప్పి డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఈ 12,000 కోట్లు లేదా ప్లాట్ ఉన్న వాళ్ళకి 3 లక్షలు. అందులో పోయి డీటెయిల్స్ లకు పోతే అధ్యయనం చేస్తే ఒక్క రూపాయి లేదు ప్లాట్ ఉన్నోడికి. అందులో 12,000 కోట్లల్లా అది మొత్తం తీసుకుపోయి కాళేశ్వరంలో వచ్చింది. ఒక్క రూపాయితో డబల్ బెడ్రూమ్ కట్టలే, ఒక్క ప్లాట్ ఉన్నోడికి 3 లక్షలు ఇవ్వలే. జగిత్యాల అసెంబ్లీలా మస్తికెక్కిన ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఈ మస్తికెక్కిన ఎమ్మెల్యేని అడుగుతున్నా, ఒక్క ఖాళీ ప్లాట్ కి 3 లక్షలు ఇప్పించినావా? నీ 2018లో నువ్వు నీ మేనిఫెస్టోలో లేదా? అది చూపించి నువ్వు ఓట్లు అడుక్కోలేదా? నీ ముసలోడు రాసియలేదా మేనిఫెస్టోలో? ఒక్కటి కట్టినావా? ఒక్క ఖాళీ ప్లాట్ ఉన్నోడికి 3 లక్షలు ఇచ్చారా చెప్పు. మళ్ళా పని చేయరా అంటే కడక్ ఇస్త్రీ వేసుకోవద్దు, బట్టలు వేసుకోవద్దు, మహిళలు పోయి కలెక్టర్లను కలవద్దు, మున్సిపల్ చైర్మన్ పోయి కలెక్టర్ని కలవద్దు, మైక్ ఇస్తే ఈ ఎమ్మెల్యే పాటలే వాడాలి, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవద్దు. బిడ్డ అదే కాలుతోటి ప్రజలు మీ ముసలోని తన్నే సమయం దగ్గర పడ్డది. మస్తిగోరు మాటలు, అహంకారం, మహిళలను చూసేది లేదు, బీసీలను చూసేది లేదు. ఇట్లాంటి వాళ్ళు తిరుపతి లాంటి వాళ్ళు కష్టపడి నేను ఎమ్మెల్యే చేసిన సోయి మర్చిపోయాను. ఇవన్నీ ఎడికెళ్ళి నేర్చినావు మాకు తెలియదా? ప్రగతి భవన్కి వెళ్ళి నేర్చినావు. ఆ ముసలోని కొడుకు అట్లే మాట్లాడుతాడు. ఆ ముసలోడు ఏమో నదులు దానం చేస్తున్నాడు. గోదావరి దానం మహారాష్ట్రలోనికి, కృష్ణా దానం కర్ణాటకలోనికి. వాడు బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారట. ఆ బీఆర్ఎస్ పార్టీ అసలు నువ్వు తెలంగాణలో మొత్తం ఎలక్షన్లు ఓడిపోయినాక నిన్ను ఓడిగాస్తాడు బయట. నీకు లోక్సభ ఎన్నికల కంటే ముందు 6 నెలల ముందు తెలంగాణ ఎన్నికలు ఉంటాయి. అందులో నేను మొత్తం మునిగినాక నిన్ను కుక్కన కాదా? ఇక్కడ రైతులకి గోదావరి నీళ్ళు ఇయ్యారట, కానీ టైంకి మహారాష్ట్ర అంటే ఎత్తిపోతలు చేసుకోవచ్చాడు. ఇక 24 గంటల కరెంటు దేశమంతా ఇస్తారట. ఓ టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు ఎత్తున్నాండి. 24 గంటలు ఇచ్చే ఏకైక రాష్ట్రం, రైతులకి ఫ్రీ పవర్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ రైతులందరూ రోడ్డు మీదకి వస్తున్నారు. ఎన్నడు కరెంట్ వస్తుంది, ఎప్పుడు వస్తున్నది, ఎప్పుడు పోతున్నది ఏం తెలుస్తలేదు సార్. 8 గంటలు కూడా వస్తలేదు సార్. అందులో 4-5 గంటలు రాత్రి వస్తుంది సార్. దినం పూట 3 గంటలు వస్తుంది సార్. అది వచ్చే ముందు 5 నిమిషాల ముందు మెసేజ్ వస్తుంది సార్. మాకు మెసేజ్ రాగానే మేము పొలం కాడికి పోయే వరకు గంట అయిపోతుంది సార్ అని నీళ్ళు అందాక ఈ ఎస్ఆర్ఎస్పీకి నీళ్ళు ఇయ్యాడు, మోటార్లు నడుపుకుంటుంది కరెంట్ ఇయ్యాడు. మళ్ళీ దేశమంతటా 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తారట రైతులకి. మళ్ళీ ఆయన దేశమంతా పవర్ పాలసీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, కరెంట్ పాలసీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బిడ్డ నీ కుటుంబానికి కరెంటు పెడితే ఇస్తావు సార్, అందరినీ ఓ రూమ్ లేసి నీ బిడ్డకు పెట్టిండ్రు. ఇక్కడ ఇందూరు పార్లమెంట్ నీ బిడ్డకు పెట్టిండ్రు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు మీ కుటుంబానికి మొత్తం పెట్టే సమయం దగ్గరకు వచ్చింది. బల్బ్ ఒక ఫ్యాన్ వేస్తేమో ఇంట్లో 300 వస్తున్నాయి సార్ ఒక్క నెలకు. ఏసీడీ బిల్లు కరెంట్ బిల్ ఎట్లా వస్తుంది? అదే రైతులు
తంటాలు పడుతున్నావు, కరెంటుకి తంటాలు పడుతున్నావు, నీళ్ళకి తంటాలు పడుతున్నావు, ధరలకు తంటాలు పడుతున్నావు. చెరుకు ఫ్యాక్టరీలు బంద్ అయిపోయాయి. పసుపు ధర లీటర్ రాయిలపై పైసలు ఇప్పిస్తాం, పసుపు ధర తక్కువన్నది ఈ సంవత్సరం అంటే పోయిన 2 సంవత్సరాలు ఎంతో అంత 8,000 9,000 ఎంతనో వచ్చినది, మంచిగా వచ్చినది. ఈ సంవత్సరం తగ్గింది, లీటర్ పంపిరాబై, ప్రపోజల్ పంపిరాబై అంటే పంపడు. కేంద్ర మంత్రి మేము పైసలు ఇస్తాం పసుపు రైతులకు అంటే లెటర్ పంపించమంటే పంపడు. మీడియాలో కూడా పేపర్లో చూసినానండి, మీడియాలో కూడా కథనాలు రాసేటప్పుడు జాగ్రత్త తెలుసుకొని రాయాలండి. బోర్డు వస్తే ధరలు తగ్గినప్పుడు బోర్డు ద్వారా పైసలు వస్తాయి రైతులకు అని రాస్తా ఉన్నారు. ఏ బోర్డు ద్వారా పైసలు రావండి. బోర్డు కేవలం పంటను అమ్ముకునే ప్లాట్ఫామ్ తప్ప అది ఏం పైసలు రావు. ఆ స్పైస్ బోర్డుకి కానీ ఏ బోర్డుకి కానీ పైసలు ఎక్కువ ఉండవు. నేను తీసుకొచ్చిన పసుపు రైతులకి 30 కోట్లు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి తెచ్చినాయి. స్పైస్ బోర్డుకి కేవలం వాళ్ళకి జీతాలు మెయింటెనెన్స్ కోసమే ఇస్తారు. వాళ్ళు ఒక మార్కెటింగ్ ఏజెన్సీ తప్ప ఇంకేం కాదు. రైతులను మభ్యపెట్టొద్దు రాజకీయాల కోసం. ఈ పెద్ద మనిషి జీవన్ రెడ్డి చెప్పిన రాసుడు కాదు. ఏ బోర్డు కూడా నష్టపరిహారం ఇచ్చే పైసలు బోర్డు దగ్గర ఉండవు. ఈ పెద్ద మనుషులు 70 నుంచి ఎగినరు. 87 స్పైస్ బోర్డు వచ్చింది. ₹8 తెచ్చిన సంతగా ఇది. నేను కోవిడ్ పోగా 2 ఏళ్ళు కోవిడ్ పోయినాక 3 ఏళ్లలో ₹30 కోట్ల తీసుకొచ్చాను ఫస్ట్ టైం ఎంపీ. తప్పుడు రాతలు రాపియొద్దు, రాసేటోళ్ళు జాగ్రత్తగా రాయాలి. బోర్డు కేవలం నేను ఇది ఇస్తే నా చొక్కా ఇస్తే అది అమ్ముకునే ప్లాట్ఫామ్ తప్ప ఏం కాదు బోర్డు. అది అమ్మే మార్కెటింగ్ స్ట్రాటజీ చేసేది బోర్డు. రైతులను మభ్యపెట్టొద్దు. రైతులకి ఇలా ధర తక్కువది. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలనలో రైతులకి పంట బీమా లేదు. కేంద్రంలో పంట బీమా ఉన్నది. ఇవాళ రోగం పడ్డది, పసుపు అంతా రోగం పడ్డది. రోగం పడ్డ పసుపుకి నువ్వు కేంద్రం ఇచ్చే పంట బీమా పెట్టకపోతేవి, నీ రాష్ట్ర వాటా కట్టకపోతేవి, వాళ్ళకి అట్లా ముంచుతున్నావు. ఈ రోగం పడని పసుపుకి ఈ సంవత్సరం ధర తక్కువది. నువ్వు ప్రపోజల్ పంపురాబై మేము పైసలు ఇస్తామంటే ఒక కాగితం రాసే మనసు లేని దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వీళ్ళందరూ పొగనాలు కొడతారు. ఈ ఎమ్మెల్యేలంతా ఇక్కడ ఉన్న మంత్రులంతా పోయి ఒక లెటర్ రాయిపోయినాయి రాదా? పొద్దున్న లేస్తే నన్ను తిడతా ఉంటారు కదా, పొద్దున్న లేస్తే కుక్కలను పెట్టి తిట్టిపిస్తా ఉంటారు కదా. ఆ దాని బదులు ప్రపోజల్ పంపేయండి, నా నెత్తి మీద కూర్చోండి, పైసలు ఎట్లా తీసుకొస్తా చూడు. పనికిమాల రైతుల్ని ముంచుడు, మహిళల్ని ముంచుడు, ఇల్లు కట్టించడం లేదు, ఆరోగ్యం చూసుడు లేదు, పిల్లగాళ్ళకి చదువు చెప్పుడు లేదు, ఎస్సీలని ముంచుడు, వాళ్ళని ఏంది ముస్లింలను కూడా ఎగేసుడు 12%. ఇవాళ లోక్సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకి మంత్రి గారు జవాబిచ్చిండు. ముస్లింలకి 4% నుంచి 12% పెంచినాము, ప్రతిపాదనలు పంపినాము అని నరుపుతా ఉంటాడు. ఆయన నరుపుతా ఉంటాడు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న అడిగిండు, ప్రతిపాదనలు వచ్చినాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇలా జవాబిచ్చింది. అటువంటి ప్రతిపాదనలు మాకు తెలంగాణ నుంచి రాలేదు అని ముస్లింలకు చెప్తా ఉన్నా. 3.5 కోట్లల్లా ముస్లింల జనాభా సంఖ్య ఎంతున్నదో దానికంటే ఇంత అదనంగానే ఇల్లు కేటాయించిన వాళ్ళకి ఆవాస్ యోజన. ఆయుష్మాన్ భారత్ పథకంలా అత్యధికంగా బాగుపడేది ముస్లింలు. మైనారిటీలు 70% ఉన్న నియోజకవర్గంలో రాంపూర్లా భారతీయ జనతా పార్టీ గెలిచింది. కాబట్టి ఇప్పటికన్నా ఈ దుర్మార్గుడిని, ఈ మోసగాడిని, ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే డెకాయిట్ ని ఓడగొట్టాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.